అందరికీ నమస్కారం. ఏదో మా జగన్మాయ జనాల్లోకి వెళ్ళి 4 రోజులు ఫామ్ లో ఉండాలి, ఏదైతే కనుక మీమ్ పేజెస్లకి కంటెంట్ గా ఉండాలని చెప్పి మా జగన్ మావయ్య అయితే భావిస్తాడు. కానీ మా మావయ్య పడే ఆశనంతా పక్కనున్న సైడ్ క్యారెక్టర్ లాంటి రోజా గాని, పేరు నాని గాని, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గాని, లేదంటే బుల్లెట్ దిగిందా లేదా, నేను రాజకీయ సన్యాసం చేస్తాను, మేసం తీయించుకుంటాను అని మాట్లాడిన ఈ సోకాల్డ్ కేతిగాళ్ళందరూ మా జగన్మాయ కష్టాన్ని అంతా బురదలో పారిపోతున్నారండి. ఎందుకు చెబుతున్నానయ్యా అంటే, ఎగేసుకొని వెళ్ళాడండి మా జగన్మాయ బంగారుపాళ్యం. ఎందుకు వెళ్ళాడు? ఏదో మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ గురించి పాపం పోరాడదాము, ఎంతో కష్టపడి. అసలు పోలీసులు అనుమతి ఇస్తారా ఇవ్వరా? ఇస్తే గనక మనం 5 జిల్లాల నుంచి జనాలను ఎట్ట తరలించాలి, తరలించిన జనాలకి ఏ తోటలో మందు ఇవ్వాలి, సరే మందు అందలేదంటే వాళ్ళ గంజాయి ఎక్కడి నుంచి ఇవ్వాలి, సరే గంజాయి కూడా అందించలేకపోయాం, వైట్నర్ ఎటు నుంచి ఇవ్వాలి, సరే ఇవన్నీ చేయలేకపోయాం, ఆఖరికి నాటు సారాయన్నా పోయాలి కదా. ఇంత ఆలోచించి మా జగన్మాయ ఎంతో కష్టపడి బంగారుపాళ్యం గుంటూరు జిల్లా నుంచి కూడా జనాలను తరలించి పొలోమని వెళ్ళాడండి. వెళ్తే అక్కడ రైతులు ఎవ్వరూ రాలా బంగారుపాళ్యం మార్కెట్లోకి. ఎందుకు రాలేదయ్యా అంటే, అక్కడ ఆల్రెడీ 80% ప్రభుత్వం కొనేసింది కాబట్టి ఈ తెంగరోడు వస్తే వచ్చాడు, రాతే మనకెందుకులే అనుకొని జనాలందరూ వదిలేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. పక్కనే ఒక 4 కేతిగాలను వేసుకొని మా జగన్ మావయ్య అయితే వెళ్ళిపోయాడు. ఏమని, రైతులను నాశనం చేస్తున్నారు అనుకుంటా ఎక్కడో దారిన పోయే వల్ల ట్రాక్టర్లన్నీ లాక్కొచ్చేసి రోడ్డు మీద ట్రాక్టర్లతో కాయలు రప్ప రప్ప రప్పమని తొక్కుకుంటా మా జగన్ మావయ్య అయితే కనుక బంగారుపాళ్యం వెళ్ళిపోయాడండి. వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత చూస్తే తీరా అక్కడ రైతులు ఎవరు సపోర్ట్ లేకపోయేదానికి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టితే కనుక మా జగన్ మావయ్య ఎక్కడోసారి దొరికిపోతాడు. ఏం చేస్తాడు? దొరికిపోతాడు. పేపర్ చూసి చదవాలన్నా అసలుకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా మా జగన్ మావయ్య. జగన్మాయ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. పేపర్ చూసి చదవాలన్నా కూడా అసలుకి ఎంత పద్ధతిగా చదువుతాడంటే కనుక, ఎంత బాగా చదివే మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జగన్మాయ అక్కడ చదవటానికి స్కోప్ లేకుండా పోయింది. వెనకమాల నుంచి జనాలు నెట్టి 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 మైకులను కూడా పడేశారు. ఎందుకు నెట్టారు? వెనకమాల ఏమన్నా 5,000 మంది ఉన్నారనుకున్నారేంది? 100 కరెక్ట్గా 80 మందో 90 మందో వాళ్ళ చేతే నెట్టించుకున్నాడు. మాట్లాడటానికి ఏం లేదు కాబట్టి అక్కడ మా జగన్మాయ ఎంత చేశాడు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానయ్యా అంటే కనుక, ఎంత కష్టపడి మా జగన్మాయ ట్రెండింగ్ లో ఉండాలని చేస్తే పుసుక్కలు వచ్చాడండి. ఎటు నుంచి వచ్చాడు? ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. ఏమని వచ్చాడు? మాధవి గారిని ఏదో తొర్రి కొత్త కూసి అక్కడ ఆడాళ్ళ చేత చెప్పు దెబ్బలు తిన్నాడు. ఏదైతే కనుక అక్కడ వేమిరెడ్డి విపిఆర్ గారి అభిమానుల చేత తరిమించుకొని ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. టెంట్ కొట్టేసుకొని ఒకటి అక్కడ ఏదో సింపతి డ్రామా చేస్తున్నాడు. ఇక్కడ మా జగన్ మాయని సైడ్ చేశాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక వచ్చిందండి, లగెత్తుకుంటూ వచ్చేసింది మా ఇప్పుడు జబర్దస్త్ కాదండి, డ్రామా జూనియర్స్ ఆర్టిస్ట్ అయినా మన రోజా వచ్చేసి ఏమనిద్ది, గాలిలో గెలిచినా గాలి నా కొడుకు. ఇది నేనంటాం కాదండి. ఒక్కసారి మా రోజత్త డైమండ్ రాణి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి విందాం. ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఈరోజు ఓడిపోయిన ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను రోజత్త, ఏదన్నా అంటేనేమో బాధపడిపోతావు. డైమండ్ రాణి అన్నా కానీ ఏదన్నా అన్నా కానీ తెగ ఫీల్ అయిపోయి సింక్ చేసుకుంటావు. నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు, నా కుటుంబ సభ్యులకు బాధ ఇదా, నేను ఆడపిల్లలు కదా అని చెప్పి తెగ ఫీల్ అయిపోతావు. నాకు ఒక చిన్న అనుమానం రోజా మేడం, చిన్న అనుమానం, క్లారిఫై చేస్తావా? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నీకుంది 2 పిల్లలు. ఎంతమంది? 2. ఒక అబ్బాయి కోసం బెంజ్ కారు కొన్నావు. అమ్మాయి ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్తున్నావు. ఇటలీ అయితే ఇటలీ, ఫ్రాన్స్ అడిగితే ఫ్రాన్స్, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తున్నావు. మరి గాలిలో గెలిచిన గాలినా అన్నావు కదా, అంతమంది కొడుకులు ఎటు నుంచి వచ్చారు నీకు? ఒక్క డౌట్గా ఆన్సర్ చెప్పండి నాకు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మళ్ళీ మొదలెట్టిందండి. ఏంది? ఎగిరెగిరి పడితే ఎగరేస్తే అంటావా? స్కిట్ అనేది అక్కడ ఇస్తారు నీకు. సుధీరు పక్కన ఉన్న డైరెక్టర్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారు స్క్రిప్ట్. ఆ స్కిట్ మాటలే అక్కడ మాట్లాడుకో. ఇక్కడికి వచ్చి స్కిట్లు చేసావు అనుకో, కాలు స్లిప్ అయిందంటే కనుక భారీ గొయ్యి పడిద్ది. అసలుకే మన శరీరం చాలా చిన్నదయ్యా. ఎంత చిన్నదంటే పొరపాటున కాలు జారి పడింది అనుకో, దాంట్లో 10 ట్రక్కుల్లా ఇసుక పోయాలి. అంత చిన్న శరీరం అయ్యా మంది. స్కిట్ కాస్త స్లిప్ అవ్వ మాకు పొరపాటుని. ఇప్పుడు అసలుకే జనాలందరూ మార్చి
ఉద్రేకంతో ఉన్నారు, వివేకంతో కూడా ఉన్నారు. నువ్వు జారి పడ్డావు అనుకో, అట్ట పడిపోతావు. ఒక 10 ట్రక్కులు ఇసుక తీసుకొచ్చి అట్ట పోసేస్తారు జనాలు. అందుకని నోరు స్లిప్ అవ్వ మాకు, మనిషివి పద్ధతిగా ఉండు. ఇంకా నిన్నండి మన పేరుని నాని. అసలు మా జగన్మాయిని ఏం చేద్దామని పుట్టారా మీరు అందరూ? ఒకడేం తొర్రెపొడలు వేసుకొని, ఒకడేం గౌడిగేసి శరీరం వేసుకొని, ఇంకొకడేమో గడ్డం పెంచుకొని ఏం చేద్దామని పుట్టారు మా జగన్మాయని? నాశనం చేద్దామనే కదా. ఆయన ఏదో జనాల్లోకి వెళ్ళి నలుగురితో మాట్లాడి సింపతి దొబ్బేయాలని ఆయన ప్లాను. మీరేమో వచ్చి దాని కాస్త చెడదొబ్బుతారు. రప్ప రప్ప అంటాం కాదు, శాత అయితే చేసేయాలా. ఎందుకు పద్దాకులు అంటారని అంటావా? అది పేరు నాని కొంచెమైనా సిగ్గు ఉందా నీకు? మా జగన్మాయి చెప్పిందే కదా, రప్ప 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 అని ఆయన చెప్పిందే కదా, దాన్నే పట్టుకొని ఎలాడబడుతుంది. అంటే జగన్మాయిని అంత తిట్టే స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు, ఆయన్ని తిట్టే స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు. ఆయన ఏం చూసి మోసపడ్డాడో నీలో మాకేం తెలుసు? పక్కకు పిలిచి పక్కన సీట్ వేసుకొని నిన్ను కూర్చోబెట్టి భుజం మీద చెయ్యేసి ఎట్ట భుజం తట్టాడు కదా. అమరావతిలో ఎలా పట్టాలప్పుడు పెంపుడు కుక్కలాగా చూసుకున్నాడా లేదా నిన్ను? ఎంత పెంపుడు కుక్కలాగా చూసుకున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి ఆయన రప్ప రప్ప అంటే నువ్వు రప్ప రప్ప అంటానికి నువ్వెవడవరా? చేతగాని సన్నాసి అని నువ్వు అంటావా? అసలు సిగ్గుందా? పెంపుడు కుక్క కేసినట్టు ఎన్ని బిస్కెట్లు వేసాడు నీ మొహాన? ఒకటా రెండా? ఎన్ని బిస్కెట్లు వేసాడు? అరే బియ్యం అనే పెద్ద బిస్కెట్ వేసాడు కదా. ఒకటా రెండా? బియ్యం అనే పెద్ద బిస్కెట్ వేసాడు కదా, తిన్నావు కదా. ఇప్పుడు ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా మా జగన్మాయని ఎంత మాట అంటావా? సరే ఇంకో మాట అడుగుతాను పేరు నాని. ఇప్పుడు రప్ప రప్ప అంటున్నావు, రప్ప రప్ప అంటున్నావు. అంటాం కాదు, చీకట్లో కన్ను కొడితే తెల్లారేసరికి పని అయిపోవాలంటున్నావు. నాకు చిన్న డౌట్ పేరు నాని, ఈ కన్ను కొట్టడం ఎప్పటి నుంచి అలవాటు ఉందో నీకు? కిట్టు నీకు పెన్నం ఎక్కడైతే ఆడగా ఉన్నట్టు చూసుకో. ముందర చీకట్లో కన్ను కొడతా అంటున్నాడు మీ నాన్న. నీ కొంపకేదో తెప్పలు తెచ్చేటట్టున్నాడు, అది చూసుకోయ్యా ముందల. పేరు నాని చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అంటున్నావు. వెళ్తే నరికేయాలంటున్నావు. అందరు రెడీగా ఉన్నారబ్బా, తలుపులు బార్లా తీసుకొని రెడీగా ఉన్నారు, అడవులు పెంచుకొని మరీ రెడీగా ఉన్నారు నరకటానికి. ఎల్లు నువ్వు ఇంకా ప్రతిపక్షం కూడా కదా, ఆఫ్టర్ ఆల్ తీసేసిన తహసీల్దార్ పోస్ట్ పోయా నీది. ఎమ్మెల్యే పీకి పక్కన వేసారు నిన్ను. నువ్వే వచ్చి నరుకుతానంటే వాళ్ళు తెలుసుకొని కూర్చుంటారా? రా అయ్యా నరుకయ్యా అని నీకోసం. నువ్వు నరుకుతా అంటే తెలుసుకొని కూర్చుంటారు వాళ్ళు, దా నరుకుదురా అని. ఏదో చంద్రబాబు నాయుడు పిచ్చోడు కాబట్టి ఆయన ఇంకా ఎందుకు గొడవ రాష్ట్రంలో గొడవలు అయితే కనుక కంపెనీలు రావు, పెట్టుబడులు రావు, మీరు ఆగండ్రా నాయనా అని చెప్పి కార్యకర్తలని ఎత్తా పట్టుకొని వస్తుంటే మీ అందరికి ఒక్కొక్కరికి కింద గ్రౌండ్ ఫ్లోర్ కింటాలు బలిసిందిరా. మీ అందరికి గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కొక్కరికి కింటాలు బలిసింది. కొవ్వు ఒక్కొక్కరికి అంగుళాల లెక్క కాదు, అడుగుల లెక్కన పెరిగింది ఒక్కొక్కరికి. నరుకుతాను, పొడి చేస్తాను యా అవతల కూటమి కార్యకర్తలకు చేత కదా. అసలు మా జగన్మాయిని ఏం చేద్దామని మీరు అందరూ, ఆయన ఏదో బయటకు వచ్చి 4 రోజులు ఏదో జనాల్లో ట్రెండింగ్ అవ్వాలని చూస్తుంటే మీరు కాస్త సర్వనాశనం చేశారు కదరా సన్నాసులారా. అందుకే కదా ఆయన ఫోన్ చేసి మరి మిమ్మల్ని ఆ నుంచి బండిరా వరకు తిట్టింది. యారా 4 రోజులు నన్ను మీమ్ పేజీలకి మేత అయినా కానీకి పోయారా మీరు అందరూ అని చెప్పి ఆయన ఎంత బాధపడ్డాడ్రా. అలాంటి అమాయకుణ్ణి ఎగ్ పఫులు తినే అంత సున్నిత మనస్తత్వం కలిగిన అతన్ని, ఎలుకలకు కూడా ఆహారం పంచి పెట్టగల సహృదయం కలిగిన జగన్మోహన్ రెడ్డిని ఎలా అనిపిస్తుందిరా మీకు ఇలా మోసం చేయాలని? ఏదో 4 రాళ్లు వెనకేసుకుందాం అని చెప్పి 4 రేకులు అడ్డం పెట్టుకొని ఏదో ఇల్లు కట్టుకున్నాడు రా 13 కోట్లు పెట్టి. అలాంటి అమాయక జీవిని ఇలా మోసం చేస్తారా మీరు? తప్పు కదా, దారుణం రే. నాశనం అయిపోతారు మీరు అందరూ జగన్మాయి ఉసురు తగిలి. పేరు నాని నీకే ఎక్కువ తగిలిది మొదల. రోజత్తా నువ్వు ఇప్పటికైనా జాగ్రత్త, పొరపాటున స్కిట్ బదులు స్లిప్ అయ్యేవు. అక్కడ అసలుకే స్టేజీలో పల్సన బద్దలైనవి అనుకో, వాళ్ళు స్టేజీ కట్టుకోలేక నాశనం అయిపోతారు. ఉంటా మరి.